దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గర్వము వలన జగడమే పుట్టును. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే తండ్రితో సంబంధమే పెద్ద కుమారుని గొప్ప ఆశ అయితే, మరో కుమారుని పునరుద్ధరణను చూచి ఆనందించేవాడు. తండ్రికి సంతోషాన్నిచ్చేది అతని కండ్లకు ఆనంద బాష్పాలను తెచ్చి ఉండేది. అంతేకాక తమ్ముని పట్ల పెద్ద కుమారునికి కనికరం ఉంటే అతడు కూడా తిరిగొచ్చినందుకు తండ్రి వల్లే సంతోషించేవాడు. దానికి బదులు అతడు పూర్తిగా స్వయంతో కేంద్రీకరించబడి గర్వంతో కోపడ్డాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే గర్వము వలన జగడమే పుట్టును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, పెద్ద కుమారుడు తనకు ఉన్నటువంటి గర్వము, ఆ గర్వము జగడాన్ని తీసుకుని వచ్చింది, తండ్రికి దూరపరిచింది. ప్రియులారా, తమ్ముని కంటే ఉత్తముణ్ణి అని పెద్ద కుమారుడు భావించాడు. కనుకనే గర్విష్ఠుడైనాడు. మనకంటే క్రింద ఉన్నారని భావించేవారిని ప్రేమించి గౌరవించలేం. కొందరు ఇతరుల కంటే చక్కని క్రీడాకారులు, కొందరు ఇతరుల కంటే చక్కని వ్యాపారస్తులు, కొందరు ఇతరుల కంటే చక్కని ప్రసంగికులు. ఇది భక్తిహీనమైన పోలిక. మనం సాధించింది మనలను ఇతరుల కంటే ఉత్తములను లేక నీచులను చేయదని గుర్తించుకోవాలి. క్రియలను బట్టి దేవుడు మనకు విలువనివ్వడు లేక మనలను నిర్వచించడు. ఆయన మన హృదయాలను చేసేది ఎందుకు చేస్తున్నామో చూస్తాడు. ప్రియులారా, చక్కని పనితీరు చక్కని వ్యక్తిని చేయదు. పనితీరు మంచిగా ఉన్న ఒకరి గుణం తీవ్రముగా కోరదగింది. దీనికి చక్కని ఉదాహరణ ఈ పెద్ద కుమారుడే. అతడు సరి అయిన విషయాలను తప్పుడు కారణాలతో చేశాడు. లోపల చెడిపోయి స్వార్థపరునిగా ఉన్నాడు. తండ్రి అనుగ్రహాన్ని తుదకు అతని భాగ్యాన్ని పొందటానికే నీతిగా పనిచేశాడు. దేవుని బిడ్డలారా, చేసేది ఎందుకు చేస్తున్నావు? ఏదైనా వరములో, తలాంతులో, నైపుణ్యంలో శ్రేష్టతను కోరడానికి నీకున్న నిజమైన ప్రేరణ ఏమిటి? తప్పుడు కారణంతో సరియైన విషయాన్ని ఎక్కడైనా చేస్తున్నావు అని ఈరోజు ప్రభువును మనం అడగాలి. అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని బట్టి నేరారోపణకు గురి కావద్దు. మారు మనస్సు పొందండి. మన మనస్సును మార్చుకుందాం, మన వైఖరిని మార్చుకుందాం. సరి అయిన కారణం కోసం సరి అయిన దాన్ని చేయడానికి ముందుకు కొనసాగుదాం. దేవుని సన్నిధిలో ఒకవేళ మనలో ఎక్కడ పొరపాటు ఉందో, తప్పిదముందో ప్రభువు దగ్గర అడుగుదాం. ప్రభువు ద్వారా తెలుసుకుందాం, దానిని సరిదిద్దుకుందాం. తిరిగి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినమును ప్రభు మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. తండ్రి, ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు. అటు బిడ్డలు మీరు దర్శించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. ప్రతి సేవకుని వారి యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. వారి ప్రయాణములలో తోడై ఉండండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలను, ఆయా రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. నేటి దినమున తండ్రి, పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.